ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటానికి రైట్ ఏజ్ ఏది అన్నది చాలా మంది అడుగుతా ఉంటారు. హాయ్ అండి, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్. డెఫినెట్‌గా ఏదైనా సరైన టైంలోనే జరగాలి. 25-30 ఇయర్స్ అన్నది డెఫినెట్‌గా రైట్ ఏజ్ ఫర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. కానీ అన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. ఇప్పుడున్న కెరీర్స్ బట్టి గానీ, ఇప్పుడున్న ప్రయారిటీస్ గానీ, పర్సనల్ చాయిస్ కానీ, ఇప్పుడున్న అమ్మాయిలందరూ చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. అదే విధంగా మీ ఫర్టిలిటీ గురించి కూడా స్మార్ట్‌గానే ఆలోచించండి. 25-30 ఇయర్స్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ద ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. అలాగే ఒకవేళ మీరు అవకాశం లేదు, నేను కెరీర్ కొంచెం సెటిల్ అవ్వాలి, కొంచెం లేట్‌గా ప్లాన్ చేద్దాము అనుకునేటప్పుడు డెఫినెట్‌గా మీరొచ్చి మీ ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ చేయించుకుంటే మీ అవకాశాలు మీకు ఒక సింపుల్ ఏఎంహెచ్ అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తాయి. బట్ 30-35 ఇయర్స్ దగ్గర ఏమేం సమస్యలొస్తాయని అడగొచ్చు. జనరల్లీ ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఏజ్‌తో పాటు తగ్గిపోతా ఉంటుంది. ఏఎంహెచ్ అన్నది ఎగ్ నంబర్ తెలుస్తుంది. ఏజ్ అన్నది ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఎనీ ఫర్టిలిటీ ప్రొసీజర్‌లో. సో, 30-35 వచ్చేసరికి మీ ఎగ్ రిజర్వ్ నంబర్‌తో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోతా ఉంటుంది. మోర్ దెన్ 30 తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఐయుఐలో కానీ, ఐవీఎఫ్‌లో గానీ ఛాన్సెస్ తగ్గిపోతా ఉంటాయి. సో, అందుకే ఒకవేళ మీరు నిజంగా కొన్ని సంవత్సరాలు డిలే చేద్దాం అనుకుంటే గనక మీరు ఎంబ్రియోస్ కానీ, ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, 35 తర్వాత ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఐయుఐలో కానీ, ఐవీఎఫ్‌లో గానీ ఛాన్సెస్ తగ్గుతుంటాయి. ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుంటుంది. మేల్‌లో ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ కానీ, అండ్ 20స్‌లో ఉన్న వెయిట్ ఉండదు. 30స్‌లో డెఫినిట్‌గా బిఎంఐ అది పెరుగుతా ఉంటుంది. సో, ఏ ప్రొసీజర్‌లో ఉన్నా ఏజ్ పెరిగే కొద్దీ ఛాన్సెస్ తగ్గిపోతా ఉంటాయి. సో, ఎప్పుడైనా ఎర్లీగా ప్లాన్ చేసుకోవటం బెటర్. ఒకవేళ అది కుదరకపోతే గనక మీరు టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ కానీ, స్పెర్మ్ ఫ్రీజింగ్ కానీ, ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ ఇలాంటి ఆప్షన్స్ కన్సిడర్ చేయండి. డెఫినెట్‌గా ఏ వయసుకి ఆ ముచ్చట అన్నట్టు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవడమే ఎప్పుడైనా హెల్తీ. ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మీరు నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా గూడా ఎక్కువ రిస్క్ ఆఫ్ అబార్షన్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ 40 తర్వాత మీ బేబీని మీరు పెంచటానికో లేకపోతే కేర్ తీసుకోటానికో మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా సరిపోవు. అందుకే డెఫినెట్‌గా నా సజెషన్ ఏంటంటే కొంచెం 25-30 ఇయర్స్‌లో ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరీ అవకాశం కుదరకపోతే అట్‌లీస్ట్ 35 లోపు ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ.